నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం నేను రవలి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం రాజన్న సిరిసిల్ల జిల్లా శాసనసభ్యులు రమేష్ బాబు పౌరసత్వం రద్దు చేసిన కేంద్రం ఈసీకి నకిలీ పౌరసత్వ పత్రాలు చూపించి ఎమ్మెల్యే అయ్యాడని స్థానికుల ఆరోపణలు నాగార్జున సాగర్ హైదరాబాద్ హైవేపై పత్తి రైతులు ఆందోళన పంటను కొనుగోలు చేయట్లేదని ఆవేదన సిద్దిపేట జిల్లా రాంపూర్ క్రాసింగ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ఒకరి మృతి మరొకరికి తీవ్ర గాయాలు యాదాద్రి భువనగిరి జిల్లా పిఎస్ లో పోలీసు సిబ్బందికి వైద్య సేవలు వైద్య శిబిరాన్ని ప్రారంభించిన డీసీపీ నారాయణ రెడ్డి ఇక వివరాల్లోకి వెళితే యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఆరిగూడెం గ్రామంలో ఓ కంపెనీలో పనిచేస్తున్న రవి అనే వ్యక్తి కంపెనీ ఎదురుగా ధర్నాకు దిగాడు. గత నెలలో 24వ తేదీన కంపెనీలో తన విధులు నిర్వహిస్తుండగా కరెంట్ షాక్ తగిలి గాయాల పాలయ్యాడు. అయితే ఈ ఘటనపై కంపెనీ యాజమాన్యం పట్టించుకోకపోవడంతో బాధితుడు ఇబ్బందులు పడుతున్నారు. అంతేగాక గత 3 నెలల వేతనాన్ని నిలిపివేశారు. దీంతో రవి మరియు కుటుంబ సభ్యులు గ్రామస్తులు కంపెనీ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఎంపీటీసీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ వైద్యానికి సంబంధించిన పూర్తి ఖర్చు కంపెనీ యాజమాన్యం చెల్లించాలని, రావాల్సిన జీతం ఇవ్వాలని డిమాండ్ చేశారు. లాస్ట్ రీఫండ్ చేస్తా అని చెప్పి తీసుకుంది. అదే రోజు చేయించిన తర్వాత కూడా మళ్ళీ చేస్తా అని చెప్పి మళ్ళీ వాళ్ళు స్పందిస్తలేరు, దిగనిస్తలేరు. మన బాధితులు కూడా కంపెనీలు పెట్టుకోమని చెప్తున్నారు. వాళ్ళు ఏం చేయడానికి కూడా పరిస్థితి వాళ్ళని. అందులో కంపెనీ ట్రీట్మెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించామంటే కూడా మళ్ళీ స్పందిస్తలేదు. మీరే చేయించుకోరని చెప్తుంది. 2 లక్షలు పెట్టి అవి కాపీ మళ్ళీ ఉల్టా అడుగుతుంది. వాళ్ళని వాళ్ళ మీద ఏమి ఇస్తారు కంపెనీ డిమాండ్స్ ఏంటి? ట్రీట్మెంట్ చేయించాలి, లైసెన్స్ ఉన్నంత కంపెనీలో పెట్టుకోవాలి. ఇప్పుడున్న జీతం కూడా జీతం కూడా కట్టియాలి. అది మా బాధ్యత. కంపెనీ నుంచి ఆమె ఏం చేస్తారు. గత 24 తారీఖు నాడు నార్మల్గా పైపు తీసుకొని పోతుంటే కరెంటు వైర్ తాగడం వల్ల మొత్తం చెంప కాళ్ళు కాలిపోయినంది. తీసుకుపోయి హాస్పిటల్లో జాయిన్ చేసి 2 రోజులు హాస్పిటల్లో ఖర్చు పెట్టుకొని తిరిగి ఇంటికి పంపించారు. ఇంటికి పంపించినాక మళ్ళీ అతను ఎలాంటి హాస్పిటల్ ఖర్చు కానీ ఇచ్చే జీతం కానీ ఇవ్వకుండా కంపెనీ వారు బాగా సతాయిస్తారు. దీని విషయంలో కంపెనీ వారు వచ్చి ఇక్కడికి ఈయన యొక్క హాస్పిటల్ ఖర్చు మళ్ళీ ప్లాస్టిక్ సర్జరీ ఇవ్వాలి, ఆ ఖర్చులు అవన్నీ ఆ జీతం అంతా ఇవ్వాలని మేము ప్రజలందరి తరఫున కోర్టు విజ్ఞప్తి చేస్తున్నాం. అన్న హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అయినాక చూసారు. అడ్మిట్ అయినాక అంతా ఖర్చు మేము భరిస్తామని చెప్పారు. మళ్ళీ ఎలాంటి ఆటో కిరాయి కానీ కారు పట్టుకుని ఎన్నిసార్లు వచ్చిన అంతా ట్రీట్మెంట్ ఊళ్ళో ఆర్ఎంపీ డాక్టర్ అన్ని ఖర్చులు అన్నీ మేమే చూసుకుంటామని చెప్పారు. సరే అని డిశ్చార్జ్ డాక్టర్ చేసినాక ఆ రోజు నుంచి వస్తే మీకు ఫోన్ చేయని నెంబర్ ఇచ్చారు ఒకటి. ఆ నెంబర్ ఫోన్ చేసి ఎలాంటి నెంబర్కి వెళ్ళి చేసినా కానీ రెస్పాన్సిబిలిటీ లేదు. ఫోన్ లిఫ్ట్ చేయలేదు, ఎత్తట్లేరు. ఇక్కడ చేస్తే అక్కడ చెప్తారు, వాళ్ళకి చేస్తే హెడ్ ఆఫీస్ వాళ్ళ పేరు చెప్తారు. కంపెనీ వాళ్ళని అడిగితే హెడ్ ఆఫీస్ వాళ్ళు మాకు ఏంలాంటి విషయం చెప్తలేరు. మేము వీడికెళ్ళి తెచ్చి వాళ్ళు ఇస్తే మేము ఇస్తాము. రోజు జీతం అడిగి నా సాలరీ అన్న ఈ జీతం ఆగిపోయింది కదా, అందరికి ఇచ్చారు, నాకు ఇవ్వమని. మా ఇంట్లో పరిస్థితి బాగాలేదు, కనీసం ఆయాన్ని ఇస్తే కొంచెం చూపించుకోవడానికి ఉంటుందని అది కూడా ఇదనే నేను 2 లక్షలు పెట్టిన అలాగే కట్ చేసుకుంటాను నేను అని చెప్పారు. ఆ విషయం వల్ల మేము ఇలా బయటికి రావడం జరిగింది. అందువల్ల అందరికి యజమాన్యాన్ని కూడా చెప్పినారు. ప్రెసిడెంట్ సర్పంచ్ వారు కూడా సందర్శిస్తే వాళ్ళు కూడా అడిగారు. వాళ్ళకు కూడా రెస్పాన్స్ చేయలేదు, ఫోన్ కూడా వాళ్ళకి లిఫ్ట్ చేయలేదు. డిమాండ్స్ ఏంటి? నాకు ట్రీట్మెంట్ జరిగింది, నాకు చూపి సర్జరీ ఉంది, సర్జరీ చేయించాలి. అదంతా జరిగినా కూడా మళ్ళీ నేను కంపెనీ డ్యూటీ ఎక్కినాక నా డ్యూటీ సాలరీ కట్టియాలి, నన్ను డ్యూటీలోనే ఉంచాలి. కొంచెం మొత్తం కూర్చోమని అందరినీ కొంచెం అందరూ కూర్చోమంటే బాగుండే. కానీ కంపెనీ మేము కూడా
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గ శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబు పౌరసత్వం రద్దుపై కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా కోనరావుపేట మండలం కొలనూరు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ ఆవరణలో టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ద్వంద్వ పౌరసత్వంతో రమేష్ బాబు నియోజకవర్గ ప్రజలను మోసం చేశాడని, ఎలక్షన్ కమిషన్ కు నకిలీ పౌరసత్వ పత్రాలు చూపించి ఎమ్మెల్యే అయ్యాడని ఆరోపించారు. 3 సార్లు ఆది శ్రీనివాస్ పై స్వల్ప మెజార్టీతో గెలిచిన కోనరావుపేట మండలంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో కొలనూరు ఎంపీటీసీ ఇస్తారి ప్రవీణ్ కుమార్, గ్రామస్తులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. రోజు మన భారతదేశ కేంద్ర హోంశాఖ రమేష్ బాబు పౌరసత్వం మీద తీర్పునివ్వడం జరిగింది. గతంలో మూడు పర్యాయాలు గెలిచినప్పటికీ కూడా దొంగ సర్టిఫికెట్ ఎలక్షన్ కమిటీకి నివేదించి ఆయన ఆదిశ్రీయాన మీద స్వల్ప మెజారిటీతో గెలవడం జరిగింది. ప్రజలు చూస్తున్నా కానీ ఇన్నిసార్లు కోర్టులో వెంబడి తిరుగుతున్నా కానీ జర్మనీ పౌరసత్వం వేయట్లేదు. అక్కడ 95 నుంచి పౌరసత్వం ఉండి ఎన్నో రకాలుగా ఆయన న్యాయ పోరాటం చేస్తుండు. ఆయన ప్రజల పక్షాన నిలిచిన మనిషి. ఎందుకంటే ప్రజల కోసం సేవ చేయడానికి వచ్చిన వ్యక్తి కాబట్టి ఆయన మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్నో రకాలుగా ఆయన కష్టపెట్టినా కానీ ఒక్కడే నిలిచి అన్ని కోట్లలో ఆయన నిజంగా వాస్తవంగా నిజం గెలిచిందని, నిన్నటి రోజు నిజం గెలిచిందని చెప్పుకోవచ్చు. మనం వేములవాడ ప్రజలు మోహన్ చేస్తున్నటువంటి మొట్టమొదటి వ్యక్తి రమేష్ బాబు. ఆయన పార్టీ పబ్బం గడుపుకోవడానికి, ప్రజలకు సేవ చేయడానికి మాత్రం రాలేదు. ఆ పార్టీ పేరు చెప్పుకొని బతుకుతున్న వాళ్ళ నాయకులు మాని ప్రజలకు సేవ చేయట్లేదు. నిన్న చూస్తే ఆర్టీసీ కార్మికులు కూడా పాపం వాళ్ళు సమ్మె చేస్తున్న 45 రోజులు ఉన్నప్పటికీ ఆయన జర్మనీలో పోయి ఉన్నాడు. అంటే జర్మనీ కావాలా మనకి భారతదేశం కావాలా ఒక నిర్ణయించుకో. ఇప్పుడు మాత్రం ఎలక్షన్ అయితే ఖచ్చితంగా ఆదిశాన్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందని నేను సవినయంగా తెలియజేస్తా ఉన్నా. ఖచ్చితంగా ఆదిశాన్ని మనం గెలిపించుకోవాలి. ఎందుకంటే మన కొనపేట మండలం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రావాలి. రానున్న తరంలో యువతరం ముందుకు వచ్చి ప్రజలకు సేవ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆదిశాన్ని గెలిపిస్తే మనకు మంచి పనులు జరుగుతాయని కోరుతా ఉన్నా. జై ఆదిశాన్న. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలంలోని మహమ్మదాపూర్ గ్రామంలో జెడ్పీటీసీ రాజారెడ్డి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లకావత్ మానస, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి, సహకార సంఘం చైర్మన్ బొలిశెట్టి శివయ్య, సొసైటీ డైరెక్టర్ మల్లికార్జున రెడ్డి, ఎంపీటీసీ శ్రావణి, రైతులు తదితరులు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం రాంపూర్ క్రాసింగ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కారు, ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి. ఈ ఘటనలో మల్లయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు తీవ్ర గాయాల పాలయ్యారు. మృతుడు పాలమాకుల గ్రామస్తులుగా గుర్తించారు. అప్రమత్తమైన స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రాబ్లం చెట్టు కుట్టుకున్న ప్రాబ్లం వాళ్ళకి చేయబెట్టకే కంచెలు వస్తున్నట్టున్నది. ఎంత స్పీడ్ ఉన్నది బండి మరి లారీ పోతుంటది ముంగడికి. కొత్త బండి 4 రోజులు అవుతుంది. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని టౌన్ పోలీస్ స్టేషన్ లో శరత్ లేజర్ కంటి హాస్పిటల్ ఆధ్వర్యంలో డీసీపీ నారాయణ రెడ్డి పోలీసు సిబ్బందికి మెగా హెల్త్ క్యాంపును ప్రారంభించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ యాదాద్రి భువనగిరి జిల్లాలోని పోలీసు సిబ్బంది తమ కుటుంబ సభ్యులకు కంటి సమస్యలు, దంత సమస్యలు ఉన్నవారు ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ శిబిరానికి సహాయ సహకారాలు అందించిన అపోలో, మ్యాక్సికేర్, శరత్ హాస్పిటల్ డాక్టర్లను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ భుజంగరావు, రూరల్ సీఏ సురేందర్ రెడ్డి, టౌన్ సీఏ సురేందర్, టౌన్ ఎస్ఐ నాగిరెడ్డి, వినోద్ తదితరులు పాల్గొన్నారు.
రెడ్ వస్తుంది, రెడ్ లైట్ వస్తుంది. అది 180 degrees వస్తుంది. అదే 9569698. ఈ మధ్య సెల్ దూరంగా పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు కొద్దిగా I have to make some effort to see it. ఈరోజు రాచకొండ కమిషనరేట్లో యాదాద్రి భువనగిరి జిల్లాలో ఎస్పెషల్లీ ఆల్ పోలీస్ స్టాఫ్ అందరూ కూడా పోలీస్ సిబ్బంది అందరూ కూడా విత్ ఫ్యామిలీస్ ఇక్కడికి వచ్చి వాళ్ళు ఐ చెక్ యాజ్ వెల్ as డెంటల్ చెక్ ఇక్కడ చూపించుకోవచ్చు. ఇక్కడ మ్యాక్సివిజన్ వాళ్ళు శరత్ మ్యాక్సివిజన్ వాళ్ళు ఇక్కడ వచ్చి డాక్టర్స్ అండ్ టెక్నీషియన్స్ అండ్ అపోలో డెంటల్ హాస్పిటల్ వాళ్ళు కూడా ఇక్కడ చెక్ చేస్తున్నారు. అందరూ పోలీస్ సిబ్బంది ఎస్పెషల్లీ ఆఫ్ ఆల్ ర్యాంక్స్ కానిస్టేబుల్ టు ఏసీపీస్ డీసీపీస్ ఎవరైనా కూడా అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎస్పెషల్లీ హోమ్ గార్డ్స్ వాళ్ళ చిల్డ్రన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వాళ్ళ ఐ చెక్ యాజ్ వెల్ as డెంటల్ చెక్ చూపించుకోవచ్చు. దీని వరకు సిపి హైదరాబాద్ మహేష్ ప్రభు సార్ ఇక్కడ అన్ని కమిషనరేట్స్లో ఎస్పెషల్లీ అన్ని జోన్స్లో మనకు మల్కాజ్గిరి భువనగిరి యాజ్ వెల్ as ఎల్బీ నగర్ జోన్స్లో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు భువనగిరి టౌన్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ రూరల్ అండ్ చౌటుప్పల్ టౌన్ అసలు రూరల్లో ఇక్కడ చుట్టుపక్కల పోలీస్ స్టేషన్ ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళు చెక్ చేయించుకోవచ్చు. ఇక్కడ నల్గొండ జిల్లా చింతపల్లి మండలం నాగార్జున సాగర్ హైదరాబాద్ హైవేపై పత్తి రైతులు ఆందోళన చేపట్టారు. రాజనాయక్ తండా సమీపంలోని వెంకటేశ్వర పద్మావతి కాటన్ మిల్లులో పత్తితో తేమ శాతం తక్కువగా ఉండడంతో అధికారులు పంట కొనుగోలు నిలిపివేశారు. కాగా కష్టపడి పండించిన పంట కొనుగోలు చేయట్లేదని, దీనివల్ల రైతులు భారీగా నష్టపోతారని వారు ఆందోళన చేపట్టారు. రోడ్లపై పత్తి లోడుతో రైతులు దిగ్బంధం చేయడంతో ట్రాఫిక్ భారీగా స్తంభించిపోయింది. దీంతో ట్రాఫిక్ పోలీసులు రైతుల మధ్య వాగ్వాదం నెలకొంది. మద్దతులను ఎమ్మటి అమలు చేయాలి. సీసీఐ మద్దతులను రద్దు చేయాలి. తేమ శాతాన్ని వెంటనే రద్దు చేయాలి. తేమ శాతాన్ని వెంటనే కల్పించాలి. మద్దతు ధరను వెంటనే కల్పించాలి. మద్దతు ధరను వెంటనే రద్దు చేయాలి. తేమ శాతాన్ని వెంటనే రద్దు చేయాలి. తేమ శాతాన్ని వెంటనే అమలు చేయాలి. సీసీ ధరను వెంటనే అమలు చేయాలి. సీసీ ధరను వెంటనే సీసీఐ మండి వైఖరి సీసీఐ మండి వైఖరి తేమ శాతం 22 ఉన్నా తేమ శాతం 22 ఉన్నా అమలు చేయాలి. మద్దతు ధరను వెంటనే అమలు చేయాలి. మద్దతు ధరను వెంటనే కొనుగోలు చేయాలి. పత్తిని వెంటనే కొనుగోలు చేయాలి. పత్తిని వెంటనే సీసీఐ మండి వైఖరి సీసీఐ మండి వైఖరి ఆదుకోవాలి. రైతులను వెంటనే ఆదుకోవాలి. రైతులను వెంటనే. పియ్యపల్లి మండలం గనిపల్లి గ్రామం. మేము 20వ తారీఖు నాడు పత్తి తీసుకొని శ్రీ వెంకటేశ్వర కాటన్ మిల్ దగ్గరకు వచ్చినాం. ఇక్కడికి వస్తే అధికారులు తేమ శాతం పేరుతో పడిగాపులు కాపిస్తా ఉన్నారు. మద్దతు ధరను అమలు చేయకుండా ఎవరైతే వ్యాపారులు ఉన్నారో వాళ్లకు కుమ్మక్కై తేమ శాతాన్ని కూడా చూడకుండా లారీలను లోపలికి పంపించి వారి యొక్క పత్తిని కొనుగోలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా రైతులమైనటువంటి మా పత్తిని మాత్రం తేమ శాతం పేరుతో పక్కకు పెట్టి మమ్మల్ని చాలా బాధలకు గురి చేస్తా ఉన్నారు. ఇంకా విధంగా
అధికారులు స్పందించి వెంటనే అసలు తేమ శాతం లేకుండానే పత్తిని కొనుగోలు చేయాలని చెప్పేసి మా రైతుల యొక్క డిమాండ్ చేస్తా ఉన్నాం. తేమ శాతాన్ని మొత్తం పూర్తిగా రద్దు చేయాలి, ఉన్నటువంటి పత్తిని వెంటనే కొనుగోలు చేయాలి. అదేవిధంగా ఒక రైతు 40 క్వింటాల పత్తిని ట్రాక్టర్లో తీసుకురావడానికి పడుతుందా పట్టదా అని చెప్పేసి తొక్కినటువంటి సందర్భంలో తొక్కి ఎక్కడైతే అది ఇండస్ట్రీకి తీసుకొచ్చిన సమయంలో అప్పుడు అక్కడ 2 రోజులు తేమ శాతం ఉంచడం వల్ల అందులో పత్తి మక్కి తేమ శాతం వస్తా ఉన్నది. 3 రోజులైంది మిల్లుక పత్తి మిల్లుక వెంకటేశ్వర పత్తి మిల్లు కాడికి మళ్ళీ ట్రాక్టర్ తీసుకొచ్చి ఇంతవరకు అన్లోడ్ చేయట్లేదు. తేమ శాతం ఎక్కువందని చెప్తున్నారు. తేమ శాతం ఎక్కువందని చెప్పి అన్లోడ్ చేయకుండా మళ్ళీ నాపుతారు. మేము 3 రోజుల నుంచి అన్నము నీళ్లు ఏ లేకుండా పడిగాపు కాపి ఇక్కడ అల్లాడిపోతా ఉన్నాం. అయినా కానీ మా అధికారులకి ఏమాత్రం క్షమాభిక్ష లేకుండా మమ్మల్ని హింసిస్తా ఉన్నారు. అందుకొరకు దయచేసి ఈ పత్తిని ఎమ్మటే కొనుగోలు చేయాలని, అదేవిధంగా ఈ తేమ శాతాన్ని రద్దు చేసి ఉన్న పత్తి మొత్తం కొనుగోలు చేయాలని కోరుకుంటున్నాం. రంగారెడ్డి జిల్లా సైబరాబాద్ కమిషనర్ పరిధిలోని నార్సింగి పోలీస్ స్టేషన్ లో నయీం అనే వ్యక్తి మృతి చెందాడు. భూమి పంచాయతీ కేసులో నయీం ని నార్సింగి పోలీస్ స్టేషన్ కు పిలిపించారు. కాగా నయీం స్టేషన్ కు చేరుకుని అధికారులతో మాట్లాడుతూ 5 నిమిషాల్లోనే అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. దీంతో పోలీసులు హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. నయీం ను పరిశీలించిన వైద్యులు అప్పటికే నయీం మృతి చెందాడని నిర్ధారించారు. सुपर टफ पेश करना पड़ता है। वो पूरा बंदी है ना हॉस्पिटल। हाँ और आइंदा फ़ोटो आया उसका, फ़ोटो आया था, पासपोर्ट तुम लोग दिया है मेरे को आया। కంప్లైంట్ ఇంకో గ్రూపు నయీముద్దీన్ నషీరుద్దీన్ వీళ్ళు వచ్చారు. దీంట్లో ఇంకోటి మొయినుద్దీన్ అని ముగ్గురు వచ్చారు. ముగ్గురిట్లో ఈ మొయినుద్దీన్కి 55 సంవత్సరాలు. ఈయనకు హిస్టరీ ఆఫ్ ఎపిలెప్సీ ఉంది. దాంట్లో సడన్గా ఆయన కంప్లైంట్ ఇచ్చేటప్పుడు, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చేటప్పుడు సడన్గా ఫిట్స్ వచ్చి కింద పడంగానే వాళ్ళు అన్నదమ్ములు లోకల్ హాస్పిటల్ తీసుకుపోయారు. అక్కడ పోయే వరకు చనిపోయాడు అన్నారు. సో దాని మీద ఎంక్వైరీ చేసానికి వచ్చాను. ప్రాథమిక ఎంక్వైరీ ప్రకారం నేచురల్ డెత్ అని తెలుస్తుంది. అయినా కానీ వాళ్ళకి అష్యూరెన్స్ ఇచ్చాము, బాధితులకి ఏమైనా కంప్లైంట్ ఉంటే మేము దర్యాప్తు చేసి తగిన చర్య తీసుకుంటామని చెప్పి. సార్ ఇప్పుడు సీనియర్ ఎస్ఐగా పిలిచి లోపల పిలిచి కొట్టిండు అంటారు సార్. వాళ్ళు కొట్టి చంపిండు తనిండు అంటారు సార్. దానికి మీరు ఏమంటారు? నేను బాధితులతో మాట్లాడానండి, బ్రదర్స్కి వాళ్ళతో అందరితో వచ్చిందే దానికోసం నేను మాట్లాడాను. వాళ్ళు ఎవరు అలిగేషన్ పెట్టలేదు. పెడితే మేము దానికి డెఫినెట్లీ బాడీ పిఎంఈకి అంతా పంపిస్తాం. వాళ్ళు అవసరం లేదు మాకు, దాని మీద ఏం లేదు. వాళ్ళు నిజంగానే ఏమైనా కంప్లైంట్ ఇస్తే దాని మీద దర్యాప్తు చేస్తాం. ఎంక్వైరీ డెఫినెట్లీ ఎంక్వైరీ చేసుకుంటే తప్పేమన్నా మామూలుగా ఉంటే యాక్షన్ని ఇనిషియేట్ చేస్తాం. ఇన్స్పెక్టర్ తెలియకుండా సిస్టమ్ ఎట్లుంటుందంటే మా దగ్గర ఇట్లా ఒక కంప్లైంట్కి ఫస్ట్ రిసెప్షన్ ఉంటుంది. రిసెప్షన్ దగ్గర నుంచి అడ్మిన్ ఎస్ఐ దగ్గర పోతుంది. సో 2 గ్రూప్స్ కంప్లైంట్ ఇచ్చారు. 2 గ్రూప్స్ కంప్లైంట్లో ఎంక్వైరీ ఆఫీసర్ని అలాట్ చేశారు. ఎంక్వైరీ ఆఫీసర్ అలాట్ చేసేటప్పుడే ఎంక్వైరీ చేసే ప్రాసెస్లోనే ఇట్లా ఆయనకి ఈ ఇన్సిడెంట్ అయింది. సో ఇంతవరకు ప్రాథమికంగా నేను తెలుసుకున్నది, నేను వచ్చింది ఇప్పుడే 10 నిమిషాలు అయింది కాబట్టి డెఫినెట్లీ లోతుగా దర్యాప్తు చేస్తాము. ఇంకేమైనా ఉంటే యాక్షన్ తీసుకుంటాం. థ్యాంక్ యూ.
హైదరాబాద్ సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్ లో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ కన్స్ట్రక్షన్స్ బిల్డర్ సంతోష్ రెడ్డి మాట్లాడుతూ శంషాబాద్ మండలం సుల్తాన్పూర్ గ్రామంలో 5 ఎకరాల భూమిని గత సంవత్సరం కొనుగోలు చేసినట్టు తెలిపారు. అయితే ఇందులో 1 ఎకరం భూమి పేదవారికి ప్రభుత్వం కేటాయించడంతో 1 ఎకరం భూమిని ప్రభుత్వానికి చెల్లించినట్లు పేర్కొన్నారు. ఈ ఘటన దృష్టిలో పెట్టుకుని శంషాబాద్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఎంపీటీసీ సిద్దేశ్వర్ల సహాయంతో సంతోష్ రెడ్డిపై దౌర్జన్యంగా వ్యవహరించి మిగిలిన 4 ఎకరాల భూమిని కూడా స్వాధీనం చేసుకున్నారని ఆరోపించారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి తమకు న్యాయం చేయాలని ఎస్పీ కన్స్ట్రక్షన్స్ బిల్డర్ సంతోష్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అండదండలతోని మా మీదకి దౌర్జన్యం చేయడం, మమ్మల్ని చంపేస్తామనడం. అయితే దీంట్లో ముఖ్యంగా అమ్మిన పులిమామిడి కృష్ణగౌడ్ ఆయన ఏంటంటే ఆయన క్యాన్సర్ పేషెంట్. ఇది మొత్తం ఆపరేషన్ అయింది. ఆయనను కూడా తరిమేసి దీనికోసం అక్కడ మాకు న్యాయం జరగాలని చెప్పి మేము డాక్యుమెంట్స్ ఎవ్రీ డాక్యుమెంట్స్ తోని మీ సహాయ సహకారాలు కావాలని వచ్చింది. ఇది 3 ఏళ్ళు అయిపోయింది. అయితే రిజిస్ట్రేషన్ ఏంటంటే బిలాదాకాలు ఉండట్లా. కాకపోతే మళ్ళా మేము జీపీఏ చేసుకొని 2018లో జీపీఏ చేసుకున్నాం. జీపీఏ చేసుకున్నట్టుకెళ్ళి అప్పటికి బిలాదాకాలు ఉంటే దాన్ని క్లియర్ చేసుకున్నాం. ఇప్పుడు టోటల్ క్లియర్ అయ్యి మొత్తం పేపర్స్ ఎవ్రీథింగ్ 2005 ఆర్ఆర్ ప్రొసీడింగ్స్ కూడా వచ్చినాయి. ఇది ఆర్ఆర్ ప్రొసీడింగ్స్ వచ్చినాయి. దీని తర్వాత ఆర్ఆర్ ప్రొసీడింగ్స్ తర్వాత సబ్ రిజిస్టర్కి ఇచ్చింది. ఇది 1B తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చింది. ఈ పాని ఇట్లా ఇప్పుడు లేటెస్ట్ పాస్బుక్లు కూడా ఇచ్చారు. లేటెస్ట్ పానీ కూడా ఇది లేటెస్ట్ పానీ అంటే ఇప్పుడు మనం మార్చుకోవాలి. ఆర్ఆర్ ప్రొసీడింగ్స్ అయితే కన్వర్షన్ అయింది. ఇది అంటే రిజిస్ట్రేషన్ అగ్రికల్చర్ ల్యాండ్ నుంచి ప్లాట్లు ఇళ్ళ కోసం కన్వర్షన్ అయింది రిజిస్ట్రేషన్. ఈ పాని మట్టుకు ఆయన పేరే వస్తుంది. మనకు అమ్మిన ఆయన పులిమామిడి కృష్ణగౌడ్ పేరు మీదే వస్తుంది. పులిమామిడి కృష్ణగౌడ్ సన్ ఆఫ్ సత్యదేవ్. ఇది అలా మీద ఎలక్ట్రిసిటీ వాళ్ళు బిజినెస్ దాడులు చేసి ఎఫ్ఐఆర్లు చేసి బిలాదాకల్ అనేది ఏంటంటే మామూలుగా సర్వే నెంబర్ లేని ల్యాండ్ బిలాదాకల్ అంటారు. ఆధార్ మీద 1980 ఏదో ఉంటుంది. మేడ్చల్ జిల్లా కూకట్పల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీలో జీహెచ్ఎంసీ సిబ్బంది అక్రమ కట్టడాలను కూల్చివేశారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు మరియు ఆల్విన్ కాలనీ సొసైటీ పెద్దలు మాట్లాడుతూ ఆ స్థలం ఆల్విన్ కాలనీకి చెందిందని, దానిని కబ్జాల పేరుతో అక్రమ కట్టడాలు కడితే సహించేది లేదని అన్నారు. లీగల్ కన్స్ట్రక్షన్స్ ల్యాండ్ గ్రాబింగ్ జరుగుతుంటే మున్సిపల్కు ఎంఆర్ఓకి కూడా కంప్లైంట్ ఇచ్చాము. సిఐ గారికి కంప్లైంట్ ఇస్తే ఆయన కానిస్టేబుల్స్ పంపి వర్క్ ఆపించారు. మున్సిపల్ వాళ్ళు స్పందించి మొత్తం డిమాలిషన్ చేసుకున్నారు. ఆక్రమించుకుంటున్నారు. దాని గురించి కంప్లైంట్ చేశాము. కంప్లైంట్ చేసినందుకు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి కూలగొడుతున్నారు. ఆల్విన్ కాలనీ స్థలం ఫేజ్ 1 తల్లికి ఇవే క్లోజ్ చేస్తున్నారని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చాము. జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చి సొసైటీదే.
జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రధాన మున్సిపల్ కూరగాయల మార్కెట్లో జిల్లా కలెక్టర్ ఏ శరత్ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సమక్షంలో ఆకస్మిక తనిఖీ చేశారు. టవర్ సర్కిల్ నుండి మార్కెట్ వరకు పరిశీలించారు. అమ్మకదారులతో మాట్లాడి ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని, ప్లాస్టిక్ రహిత జిల్లాగా మార్చడానికి ప్రజలందరూ తోడ్పడాలని కోరారు. మార్కెట్ నిర్వాహకులు కలెక్టర్ ఎమ్మెల్యేలకు తమ సమస్యలు వివరించారు. మార్కెట్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి తగు చర్యలు చేపట్టాలని, మౌలిక సదుపాయాల కల్పన పనులు వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని మున్సిపల్ కమిషనర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, అధికారులు, వార్డు కౌన్సిలర్లు, మార్కెట్ కమిటీ సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. రాజన్న సిరిసిల్ల జిల్లా శాసనసభ్యులు రమేష్ బాబు పౌరసత్వం రద్దు చేసిన కేంద్రం. ఈసీకి నకిలీ పౌరసత్వ పత్రాలు చూపించి ఎమ్మెల్యే అయ్యాడని స్థానికుల ఆరోపణలు. నాగార్జున సాగర్ హైదరాబాద్ హైవేపై పత్తి రైతులు ఆందోళన, పంటను కొనుగోలు చేయట్లేదని ఆవేదన. సిద్దిపేట జిల్లా రాంపూర్ క్రాసింగ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం, ఒకరి మృతి, మరొకరికి తీవ్ర గాయాలు. యాదాద్రి భువనగిరి జిల్లా పిఎస్ లో పోలీసు సిబ్బందికి వైద్య సేవలు, వైద్య శిబిరాన్ని ప్రారంభించిన డీసీపీ నారాయణ రెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్.